హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూస్తున్నాము ఎస్ఎల్ఎన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి కొత్తగా లాంచ్ అయిన ఫామ్ హౌస్ కాన్సెప్ట్ అండి. సో ఈరోజు మనం దాని యొక్క కస్టమర్ మేళకు వచ్చేసామండి. ఇక్కడ చూడండి శామీనా వేస్తున్నారు కదా, ఇక్కడ అయితే కస్టమర్ మేళ జరుగుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఎంతమంది జనాలు వచ్చారో, అంటే అంతమంది కస్టమర్స్ కొనున్నారనమాట. సో లాస్ట్ టైం మనకు కంటైనర్ హౌస్ గురించి చెప్పాను కదండి లాస్ట్ ఒక షార్ట్ వీడియోలో, అది మీకు నెక్స్ట్ టైం ఫుల్ వీడియో ఒకటి చేసి చూపిస్తానండి. సో చూసారా, ఇదంతా ప్లాంటేషన్ ఎలా ఉంది, బీటీ రోడ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కొండ వ్యూ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇది ఒక ప్లాట్ 3240 SFT ఉంటుందండి. వెస్ట్ ఫేసింగ్ వచ్చి 8,91,000 వస్తుందండి. అదే మనకి ఈస్ట్ ఫేసింగ్ అయితే 10,63,200 రూపాయలు పడుతుందండి. ఒకవేళ నార్త్ ఈస్ట్ కార్నర్ అయితే 12,15,000 పడుతుందండి. సో మనము ఎవ్రీథింగ్ మనకి బ్రోచర్లో మెన్షన్ చేసినట్టే ఉంటుందండి రేట్స్ అన్నీ. ఈ ఫామ్ ల్యాండ్ వెంచర్ అనేది ఇదివరకు మనం 100 ఎకర్స్లో వేసిన మెగా వెంచర్ సాగర్మాల టౌన్షిప్ అనే వెంచర్కు ఎక్స్టెన్షన్ అండి ఈ ఫామ్ ల్యాండ్స్. చూడండి ఫ్రెండ్స్, చుట్టూ ఎంత ఆహ్లాదకరంగా ఉందో. మొత్తం ప్లాంటేషన్ మొత్తం కంప్లీట్ అయ్యి ప్లాట్స్ చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయో. ఓకే, ఇప్పటివరకు మనం వెంచర్ గురించి చూసాము. ఇప్పుడు ఈ వెంచర్లో ఉన్న స్విమ్మింగ్ పూల్, గెస్ట్ హౌస్ వాటి గురించి చూద్దామండి. చూసారు కదా ఫ్రెండ్స్, నీళ్ళు ఎంత క్లియర్గా ఉన్నాయో. ఇది పెద్ద స్విమ్మింగ్ పూల్ అండి, ఓన్లీ పెద్దవాళ్ళ కోసం మాత్రమే. అటు సైడ్ చిన్నది కనబడుతుంది కదా, సో అది చిన్నపిల్లలు ఎవరైనా ఎంజాయ్ చేయడం కోసం కట్టిన స్విమ్మింగ్ పూల్ అండి, చిన్నది అది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఇది యాక్చువల్లీ టౌన్షిప్లో కొన్న వాళ్ళందరికీ ఇది ఒక పార్క్ లాగా అనమాట. ఇక్కడ మనకి ఓపెన్ స్టేజ్ అనేది ఒకటి ఉందండి, ఇక్కడ చూడొచ్చు మనం, అక్కడ కనిపిస్తుంది కదా అదే. సో ఇక్కడ ఏమైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు ఓపెన్ పార్క్ అలా పెట్టుకొని చేసుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటుందండి. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి ఈ స్విమ్మింగ్ పూల్ మొత్తం చూసాం కదండి. ఇప్పుడు ఒకసారి గెస్ట్ హౌస్ పైన ఎలా ఉంటుందో ఒకసారి వెళ్ళి చూద్దాము. చూసారు కదా, ఇది పెంట్ హౌస్ అండి. ఇక్కడ ఆల్రెడీ ఒక పర్సన్ కూడా వీడియో తీసుకుంటున్నాడు. సో ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి. చూసారు కదా రూమ్స్ ఎలా ఉన్నాయో. ఇంకా ఆల్మోస్ట్ అన్నీ ఇలాగే ఉంటాయండి రూమ్స్ అన్నీ. సో ఇదే విధంగా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇదైతే మనం దిగేటప్పుడు స్టెప్స్ నుంచి తీసిన వీడియో అండి. సో ఇలా దిగి ఇందులో ఒక 2 ఫ్లోర్స్ ఉన్నాయండి. 3rd ఫ్లోర్లో అయితే పెంట్ హౌస్ ఉంది. ఇప్పుడు మనం 2nd ఫ్లోర్కి వస్తున్నాము. సో ఆల్మోస్ట్ అన్ని రూమ్స్ అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి. మేబీ నాకు తెలిసి త్వరగా అయిపోయేలా ఉంది. కన్స్ట్రక్షన్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుందండి, కన్స్ట్రక్షన్ వర్క్ కూడా. ఇక్కడ చూసారా, ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఆల్రెడీ POP వర్క్ కూడా జరుగుతుంది. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, ఇది గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసాము. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో POP వర్క్ కూడా జరుగుతుంది ఆల్రెడీ, ఇక్కడ మనం చూడొచ్చు. అంతే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఇంకా స్విమ్మింగ్ పూల్, సో అటు సైడ్ పార్క్ చెప్పాను కదా. సో ఇది ఇంకా ఎగ్జిట్ అండి. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, ఈ ఫామ్ ల్యాండ్ వెంచర్ ఎంత ఎక్సలెంట్గా ఉందో. ఈ వెంచర్లో కానీ ఎవరైనా ప్లాట్ బుక్ చేసుకోవాలి కానీ, లేదా సైట్ విజిట్కి కన్ఫర్మ్ చేసుకోవాలన్నా కానీ ఈ క్రింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వగలరు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.